నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపుల లేఖ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన అఘంతకుడు వాచ్మెన్ కు లేఖ ఇచ్చి పరారయ్యాడు. ఆ లేఖలో తనకు 2000 కోట్లు ఇవ్వాలని, లేకుంటే ప్రశాంత్ రెడ్డిని చంపేస్తామని రాసింది. దీంతో ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ద్వారా దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు అనుమానితులను పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపుల లేఖ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన అగంతకుడు వాచ్మెన్ కు లేఖ ఇచ్చి పరారయ్యాడు. ఆ లేఖలో తనకు 2000 కోట్లు ఇవ్వాలని, లేకుంటే ప్రశాంత్ రెడ్డిని చంపేస్తామని రాసింది. దీంట్లో ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ద్వారా దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు అనుమానితులను పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సంజన, నెల్లూరులో రౌడీ మూకలు అయితే రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే వరుస కథనాలు అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపులు అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. 2 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకి గుర్తు తెలియని దుండగులు కూడా పాల్పడ్డారు. ముఖానికి మాస్క్ ధరించి ఒక బైక్ మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసానికి, నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్ లో ఉంటుంది నివాసం, బయట భద్రతా సిబ్బంది కూడా ఎప్పుడు ఉంటారు. ఈ నేపథ్యంలో బయట ముసుగు వేసుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తి కూడా నేరుగా ఏదైతే భద్రతా సిబ్బంది వద్దకు వచ్చి ఒక లెటర్ ని కూడా అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ లెటర్ ని నేరుగా లోపల ఉన్నటువంటి కార్యాలయంలో భద్రతా సిబ్బంది అప్పగించింది. భద్రతా సిబ్బంది అప్పగించినటువంటి లెటర్ ని లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా తెరిచి చూడగా అందులో బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలిసింది. దీంతో ఒకటా లెటర్ ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రహస్యంగా కూడా విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా అల్లూరు మండలం ఇసుకపాలెంకి చెందినటువంటి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్టుగా మనకి స్పష్టమవుతుంది. అదేవిధంగా వేమిరెడ్డి నివాసం వద్ద మరొక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకునే విచారణ అయితే జరుపుతున్నాడు. అతని వద్ద ఒకే వ్యక్తి వద్ద దాదాపు 4 సెల్ ఫోన్లు ఉన్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా ఈ అంశం చర్చనీయాంశంగా అయితే మారింది. ఏదైతే ఇటు జిల్లాకి సంబంధించినటువంటి పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను రహస్యంగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలపైన మరొకసారి ప్రత్యేక దృష్టి అయితే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే వరుసగా కథనాలు చూస్తున్నాం, ఎవరైతే నిడిగుంటి అరుణ, అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్, వీళ్ళిద్దరి ఘటనలు గడిచినటువంటి 4-5 రోజులుగా కూడా నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున అయిపోయినటువంటి విషయం. గతంలో మద్రస్ ఏదైతే వరుస హత్యలు కూడా నెల్లూరులో కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో నిన్న డీజీపీ నుంచి జిల్లా
ఎస్పీకి కూడా కాల్ వచ్చింది. ఏదైతే జిల్లాకి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడేందుకు రమ్మని పిలవగా వెంటనే ఆయన కూడా డీజీపీని కలిసినట్లుగా తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి వరుస పరిస్థితులు, రౌడీ షీటర్ల కదలికలు, అదేవిధంగా లేడీదార్ నారున రౌడీ షీటర్ శ్రీకాంత్ గురించి కూడా డీజీపీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డికి సంబంధించి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారో ఆ వ్యక్తి గురించి పూర్తి ఆధారాలను కూడా సేకరించాలని చెప్పి పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల పైన మరొకసారి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఆసన్నమైంది. సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.